గోదావరి తీరంలోని ఒక పచ్చని పల్లెటూరు. నది ఒడ్డున ఒక పాత పూరి గుడిసె. ఆ గుడిసెలో రామయ్య అనే ఒక పేద జాలరి ఉండేవాడు. పాపం రామయ్యకు గుండె నిండా దయ ఉంది కాని వలలో పడ్డానికి అదృష్టం లేదు. రోజంతా కష్టపడితే 4 చిన్న చేపలు పడేవి. ఆ దరిద్రం చూసి అతని భార్య లక్ష్మికి ఎక్కడలేని కోపం వచ్చేది. ఉదయం పూట లక్ష్మి వాకిలు ఊడుస్తూ పొద్దునే తన దరిద్రాన్ని తిట్టుకుంటూ ఉంటుంది. పక్కింటి సీత తన వాకిలి ఊడుస్తూ చిరునవ్వుతో పలకరిస్తుంది. ఏమే లక్ష్మి, పొద్దునే లేచావా? అంతా కులాసానేనా? ఈరోజు మీ ఆయన గోదావరికి ఇంకా వెళ్ళలేదా? ఏం కులాసానే సీత, ఆయన సముద్రానికి వెళ్తే ఏంటి, ఇంట్లో పడుకుంటే ఏంటి, తెచ్చేది ఆ 4 చేపలే కదా. రోజూ ఆ గంజినీళ్లు తాగి నా ప్రాణం విసిగిపోయిందే. అలా అనకమ్మా లక్ష్మి, రామయ్య అన్నయ్య చాలా మంచోడు, దయగలవాడు. ఏ రోజైనా దేవుడు కరుణించి మీ వలలో పెద్ద చేప పడితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. దేవుడిచ్చిన దాంతో తృప్తిగా బతకాలి తల్లి. నీ నీతులు నా దగ్గర చెప్పకే సీత. నీ మొగుడు టౌన్కి వెళ్ళి కూలి చేసి 4 రాళ్లు తెస్తున్నాడు కాబట్టి నీకు తృప్తిగా ఉంది. నా మొగుడు తెచ్చే ఆ చిల్లర చేపలమ్మితే పిడికెడు గింజలు కూడా రావడం లేదు. ఉచిత సలహాలివ్వకుండా నీ పని నువ్వు చూసుకో తల్లి. అప్పుడే పూరి గుడిసెలో నుంచి రామయ్య తన పాత వల భుజాన వేసుకుని భయపడుతూ బయటికి వస్తాడు. ఏంటి లక్ష్మి, పొద్దున్నే ఆ సీతమ్మతో గొడవ? ఆవిడ పాపం పలకరిస్తే అంతలా అరుస్తావేంటి? ఉన్నదాంట్లో ప్రశాంతంగా బతుకుదామి. చాలండి మీ వేదాంతాలు. నాకు చెప్పొచ్చారు ప్రశాంతత గురించి. ఇంట్లో తినడానికి ఉప్మా రవ్వ కూడా లేదు. ఈ పాడు గుడిసె వానొస్తే కురుస్తోంది, ఎండొస్తే మండుతోంది. అందరి మొగుళ్ళు డబ్బులు తెస్తుంటే మీరు మాత్రం ఈ ముతక వల పట్టుకుని ఆ గోదావరిలో ఈదులాడుతూ ఉన్నారు. ఈరోజు కనుక పెద్ద చేప తేకపోతే మిమ్మల్ని ఇంట్లోకి రానివని చెప్తున్నాను. అలాగే లక్ష్మి, ఈరోజు గోదావరి తల్లిని గట్టిగా వేడుకొని వల విసురుతాను, నువ్వు శాంతించు. రామయ్య భుజాన వల వేసుకుని విచారంగా నదివైపు అడుగులు వేస్తాడు. రామయ్య నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఈరోజు పెద్ద చేప పడకపోతే నా పెళ్ళం నన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వదు అని మనసులో భయపడుతూ గోదావరి తల్లికి దండం పెట్టుకుని నీళ్లలోకి వలను బలంగా విసిరాడు. చాలాసేపటి వరకు వలలో ఏమీ పడలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ ఎండలో అలాగే వల వేస్తూనే ఉన్నాడు. చివరిసారిగా నిరాశతో వల లాగుతుంటే వల విపరీతంగా బరువెక్కింది. అమ్మ బాబోయ్, ఏంటిది ఇంత బరువుగా ఉంది? వల ఎక్కడ చిరిగిపోతుందో దేవుడా! ఏదైనా పెద్ద కొరమీద చేప పడితే నా పెళ్ళం సంతోషిస్తుంది, కరుణించవయ్యా. అతి కష్టం మీద రామయ్య వలను ఒడ్డుకులాగాడు. అందులో ఒకే ఒక్క చేప ఉంది. కాని అది మామూలు చేప కాదు. అది సుమారు 2 అడుగుల పొడవు ఉంది. దాని పొలుసులు అచ్చం బంగారు రంగులో తళతళ మెరుస్తున్నాయి. సూర్యకాంతికి ఆ చేప మిరుమిట్లు గొలుపుతోంది. అరెరే, ఇదేంటి? ఈ చేప అచ్చం బంగారంలో మెరిసిపోతుంది. నా జీవితంలో ఇలాంటి వింత చేపను ఎప్పుడూ చూడలేదే. ఎంత అందంగా ఉంది! దీన్ని తీసుకెళ్లి అమ్మితే మా లక్ష్మి కష్టాలన్నీ తీరిపోతాయి. రామయ్య ఆ చేపను చేతిలోకి తీసుకోబోయాడు. ఆ చేప ప్రాణభయంతో గిలగిలలాడుతూ కొట్టుకుంటుంది. రామయ్య, ఓ దయగల రామయ్య, నన్ను చంపకు. అమ్మ బాబాయ్, చేప మనిషిలా మాట్లాడుతుందేంటి? నాకేమైనా ఎండ దెబ్బకి పిచ్చి పట్టిందా? దేవుడా! రామయ్య, భయపడకు. నేను సాధారణ చేపను కాను, గోదావరి తల్లి పంపిన మాయా చేపను. నేను పొరపాటున నీ వలలో చిక్కుకున్నాను. నన్ను తీసుకెళ్లి మార్కెట్లో అమ్మకయ్యా. నన్ను చంపకు. దయచేసి మళ్ళీ గోదావరి తల్లి ఒడిలో వదిలే రామయ్య. నా ప్రాణం కాపాడితే నీకు ఏ వరం కావాలన్నా ఇస్తాను. అడుగు రామయ్యా. అయ్యో, నువ్వు మనిషిలా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తే నాకు భయంగా, జాలిగా ఉంది తల్లి. నువ్వు ఏడుస్తుంటే నా చేతులు రావడం లేదు. నన్ను నీళ్లలో వదిలే రామయ్య. నీకు ఏ వరం కావాలో కోరుకో రామయ్య. నాకే వరాలు వద్దు తల్లి, నాకెలాంటి ఆశ లేదు. కళ్ల ముందు ఒక ప్రాణి ప్రాణభిక్ష అడుగుతుంటే వరాలు కోరుకునే స్వార్థపరుణ్ణి కాను నేను. నువ్వు ప్రాణాలతో ఉంటే చాలు, వెళ్ళిపో తల్లి అంటూ రామయ్య ఎంతో దయతో ఆ మాయాచేపను 2 చేతులతో పైకి ఎత్తి గోదావరి నీళ్లలో వదిలేస్తాడు. ఆ చేప సంతోషంగా నీళ్లలోకి దూకి వెళ్ళిపోతుంది. రామయ్య వదిలేసి వట్టి చేతులతో వల భుజాన వేసుకుని భయపడుతూ ఇంటికి వచ్చాడు. పూరి గుడిసెలో లక్ష్మి ఆకలితో
కోపంతో ఎదురుచూస్తోంది. లక్ష్మి ఖాళీగా వస్తున్న రామయ్యను చూసి అగ్గిమీద గుగ్గిలమవుతుంది. ఏమండి, పొద్దున ఏమని చెప్పి పంపాను మిమ్మల్ని? పెద్ద చేప తేకపోతే ఇంట్లోకి రావద్దని చెప్పానా లేదా? ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చారేంటి? ఈరోజు మన ఇంట్లో పొయ్యి వెలగాల వద్దా? లక్ష్మి, శాంతించు. ఈరోజు నేను గోదావరిలో వల వేస్తే ఒక పెద్ద బంగారు మాయాచాప పడింది లక్ష్మి. బంగారు చేప? ఏది? ఎక్కడుంది? ఆ చేపను అమ్మితే మనకు బోలెడు డబ్బులొస్తాయే. ఎక్కడ దాచారు దాన్ని? అది అది మనిషిలా మాట్లాడింది లక్ష్మి. నన్ను నీళ్లలో వదిలేయి, నీకు ఏ వరం కావాలన్నా ఇస్తాను అని కన్నీళ్లు పెట్టుకుని బతిమాలుకుంది. అది అలా ఏడుస్తుంటే నా మనసు కరిగిపోయింది. అందుకే నాకే వరం వద్దు తల్లి అని దాన్ని తిరిగి నీళ్లలో వదిలేశాను. ఆ మాట వినగానే లక్ష్మికి గుండె ఆగిపోయినంత పనైంది. ఏవండి, మీకేమైనా మతిపోయిందా? పిచ్చి పట్టిందా? వరాలిస్తానన్న బంగారు చేపను ఉత్తి పుణ్యానికే వదిలేసి వచ్చారా? రోజు ఈ కారే పూరి గుడిసెలో ఉంటూ పస్తులు పడుకుని నా ప్రాణం విసిగిపోయింది. దేవుడు మన కష్టాలు తీర్చడానికి ఆ చేపను పంపితే మీరు దానికి ప్రాణభిక్ష పెట్టి వట్టి చేతులతో వస్తారా? మీరు మనిషా లేక సన్యాసా? అలా అత్యాశ పడకూడదే లక్ష్మి. దేవుడు మనకు రాసిపెట్టింది చాలు. ఆ బంగారు చేప ప్రాణాలతో బేరమాడి వరం అడగడం మహాపాపం. నాకు మీ వేదాంతాలు చెప్పకండి. మర్యాదగా ఇప్పుడే నదికి వెళ్ళి ఆ చేపను పిలిచి వరం అడగండి. ఏమడగమంటావే లక్ష్మి? వెంటనే వెళ్ళి ఆ మాయా చేపను పిలిచి మనకు ఒక పెద్ద పెంకుటిల్లు, ఇంట్లో బీరువా నిండా బోలెడు డబ్బు కావాలని అడగండి. వెళ్ళి అడిగి అవి తీసుకొని వస్తేనే ఈ గుడిసెలోకి అడుగు పెట్టండి. లేదంటే మిమ్మల్ని చంపి నేను చస్తాను. వెళ్ళండి. మాయాచేప, ఓ బంగారు మాయాచేప, ఎక్కడున్నావు తల్లి? ఒకసారి బయటకు రా తల్లి. ఆ బంగారు చేప తళతళ మెరుస్తూ నీటి పైకి వచ్చింది. ఏంటి రామయ్య, మళ్ళీ వచ్చావు? ఏం కావాలి నీకు? తల్లి, నన్ను క్షమించు. నా భార్య లక్ష్మి నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు తల్లి. దానికి ఈ పుగిరి గొడసలో ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు మాకు ఒక పెద్ద ఇల్లు, కాస్త డబ్బు, దానికి నగలు కావాలంటోంది. తల్లి, దయచేసి నా కాపురం నిలబెట్టు. సరే రామయ్య, నువ్వు దయగలవాడివి, చాలా మంచివాడివి. నీ భార్య బాధపడ్డం నాకిష్టం లేదు. ఇంటికి వెళ్ళు. నీ భార్య కోరిక ఇప్పటికే తీరిపోయి ఉంటుంది. మీ గుడిసె పెద్ద ఇల్లుగా మారిపోతుంది అని చెప్పి చేప నీళ్లలోకి వెళ్ళిపోతుంది. రామయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. రామయ్య తన పాత పూరిగుడిసె స్థానంలో ఒక పెద్ద విశాలమైన పెంకుటిల్లు ఉంది. లోపల లక్ష్మి ఒక రాణిలా దర్జాగా సోఫాలో కూర్చుని ఉంది. పక్కనే సీత ఆశ్చర్యంగా నిలబడి ఉంది. అమ్మ బాబోయ్, లక్ష్మి, ఏంటి ఈ అదృష్టం? మీ గుడిసె ఇలా భవనంలా మారిపోయిందేంటి? నీ రాత మారిపోయిందేంటే? చూసావా సీత, నా మొగుడికి ఎప్పుడూ దరిద్రమే నిండవ్వింది నువ్వే కదా. ఇప్పుడు చూడు మా ఇల్లు. ఇక మీదట నువ్వు నా ఇంటి దరిదాపులోకి రాకు. నీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. వెళ్ళు బయటికి. సీత బాధపడి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. రామయ్య లోపలికి వచ్చాడు. చూసావా లక్ష్మి, ఆ మాయాచేప ఎంత మంచిదో. మనకు పెద్ద ఇల్లు, డబ్బు ఇచ్చింది. ఇంక మన కష్టాలు తీరిపోయాయి. హాయిగా బతుకుదాం. రామయ్య తృప్తిపడ్డాడు కాని లక్ష్మికి ఆశ చావలేదు. ఒక వారం రోజుల పాటు ఆ పెద్ద ఇంట్లో రాణిలా బతికిన లక్ష్మికి అహంకారం తలకెక్కింది. తన చుట్టూ ఉన్న జనాలు తనను ఇంకా గౌరవించడం లేదని, ఆ మాయాచేప దగ్గర ఇంకా గొప్ప వరాలు లాక్కోవాలని ఆమెలో అత్యాశ పెరిగిపోయింది. లక్ష్మి ఉదయాన్నే రామయ్య దగ్గరికి వచ్చి కోపంగా నిలబడింది. ఏవండి, మీరా పాత వల పట్టుకుని ఆ నది దగ్గరికి వెళ్లడం ఆపండి. కేవలం ఈ ఇల్లు, ఈ నగలు ఉంటే సరిపోతుందా? నేను బయటకు వెళ్తే ఊర్లో వాళ్ళు నన్ను చూసి వంగి దండం పెట్టడం లేదు. నాకు ఇంకా అధికారం కావాలి. ఇంకేం కావాలి లక్ష్మి? దేవుడు లేని వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చాడు కదా. ప్రశాంతంగా ఉండు. నాకు ప్రశాంతత వద్దు. వెంటనే ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ చేపను మళ్ళీ పిలవండి. ఇప్పుడెందుకే లక్ష్మి? వెళ్ళి అడగండి నన్ను ఈ కోనసీమకే మహా జమీందారిని చెయ్యమని. ఆ చేపను అడగండి. ఈ ఊర్లో అందరూ నా ముందు చేతులు కట్టుకుని నిలబడాలి. ఆ తర్వాత ఆ గోదావరి తల్లి కూడా నా కనుసన్నల్లోనే ప్రవహించాలని అడగండి. వెళ్ళండి. శివశివ, ఎంత ఘోరమైన కోరికే లక్ష్మి. మనుషుల మీద పెత్తనం చేయాలనుకోవడం వేరు, కాని సాక్షాత్తు ఆ గోదావరి తల్లిని, నీకు వరాలిచ్చిన దైవ సమానమైన మాయాచేపను శాసించాలనుకోవడం మహాపాపమే. ప్రకృతిని ఎదిరిస్తే నాశనమైపోతాం లక్ష్మి. ఈ వరం వద్దు, నన్ను వదిలేయ్. వెళ్తావా లేక ఇంట్లో నుంచి గెంటేయమంటావా?
వెళ్ళి ఆ చేపను అడుగు. భార్య పోరు పడలేక రామయ్య ఏడుస్తూ వణుకుతూ నది ఒడ్డుకు వెళ్ళాడు. మాయాచేప, ఓ బంగారు మాయాచేప, కరుణించు తల్లి, ఒక్కసారి బయటకు రా తల్లి. ఆ అలల మధ్యలో నుంచి మాయాచేప బయటకు వచ్చింది. ఏంటి రామయ్య, మళ్ళీ వచ్చావు? నీ భార్యకు ఈ ఇల్లు, ఈ డబ్బు సరిపోలేదా? ఇంకేం కావాలంట? నన్ను క్షమించు తల్లి. నా భార్యకు అహంకారం, అత్యాశ నెత్తినికెక్కాయి. ఆమెను ఈ కోనసీమకి జమీందారాణిని చేయాలట. అంతేకాదు తల్లి, ఈ గోదావరి నది ఆమె కనుసన్నల్లో ప్రవహించాలట తల్లి. నన్ను చంపేయి తల్లి, ఈ మాటలు నేను అడగలేకపోతున్నాను. రామయ్య, మనిషికి ఆశ ఉండొచ్చు కాని నీ భార్యకు ఉన్నది అత్యాశ. నేను నీ జాలికి మురిసిపోయి వరాలిస్తే దాన్ని అలుసుగా తీసుకుంటుందా? మనుషుల మీద పెత్తనం చెయ్యాలనుకోవడం ఒక వంతు, కాని ఏకంగా ఈ ప్రకృతిని కూడా శాసించాలనుకున్న మీ అహంకారం నాకు అస్సలు నచ్చలేదు. ఆ దేవుడికే ఎదురు తిరుగుతుందా నీ భార్య? ఈ గర్వానికి తగిన శాస్తి జరగాల్సిందే. మీకిచ్చిన వరాలన్నీ ఈ క్షణమే వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి మాయాచేప నదిలోకి అదృశ్యమైపోయింది. నది మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది. మాయాచేప శాపంతో రామయ్య గుండె బరువెక్కింది. తల వంచుకుని ఏడుస్తూ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఇంటికి వెళ్లేసరికి అక్కడ పెద్ద భవనం లేదు. రామయ్య తన ఇల్లు ఉన్న చోటుకి వెళ్లేసరికి అక్కడ మళ్లీ ఆ పాత కారే పూరి గుడిసె ఉంది. అందులో ఉన్న పాత కుండలు, పగిలిన మంచం అలాగే ఉన్నాయి. వాకిలి ముందు లక్ష్మి నేలమీద కూర్చొని ఏడుస్తోంది. రామయ్య మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఇదంతా నువ్వు కొని తెచ్చుకున్న శాస్తే లక్ష్మి. మనకు దేవుడు ఇచ్చిన గుడిసె చాలనుకుని ఆ చేప ప్రాణం కాపాడినందుకు అది ఇచ్చిన ఇల్లు, డబ్బు తీసుకుని తృప్తిగా బతికి ఉంటే మన జీవితం ఎంతో బాగుండేది. కాని నీ అత్యాశకు అంతు లేకుండా పోయింది. ప్రకృతిని శాసించాలని చూశావు. అతి ఆశ ఎప్పటికైనా ప్రాణాల మీదకి, ఉన్న దరిద్రం మీదకి తెస్తుంది అని ఆ మాయాచేప నీకు గుణపాఠం చెప్పింది. ఇక ఏడ్చి లాభం లేదులే. ఉన్నదాంట్లో ఈ పూరి గుడిసెలోనే తృప్తిగా బతకడం నేర్చుకో. లక్ష్మికి తన తప్పు పూర్తిగా అర్థమైంది. అత్యాశ వల్ల ఉన్నది కూడా పోగొట్టుకున్నానని గ్రహించి పక్కింటి సీత దయతో ఇచ్చిన గంజినీళ్లు తాగి జీవితాంతం ఆ పూరి గుడిసెలోనే కాలం గడిపింది. నీతి: అతి ఆశ దుఃఖానికి చేటు. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడకుండా అహంకారంతో అత్యాశకు పోతే చివరికి చేతిలో ఉన్నది కూడా ఊడిపోతుంది అనడానికి లక్ష్మి జీవితమే ఒక పెద్ద ఉదాహరణ.